ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించిన కాక మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక మేలులతో అనేక ఆశీర్వాదాలతో నింపాలని, మీకు ఏ అవసరాలు అయితే ఉన్నాయో అవసరాలని దేవుడు తీర్చాలని, మీ కుటుంబానికి ఆశీర్వాదము ఆయన ఒక కృపను, ఆయన ఒక క్షేమము, మరి మీ కుటుంబం, మీ పిల్లలకి, మీ బంధువులకి, మీ స్నేహితులందరూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాక్యం వింటూ ప్రార్థించుకుంటున్నారో ఖచ్చితంగా దేవుడు మీకు మేలు చేయబోతుందండి. మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో, దేవుని వెంబడిస్తామో, మన జీవితంలో మన కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడో. మరి ఎంతమంది అయితే ఆశ్రయిస్తున్నారా, దేవుని నమ్ముతున్నారా? అయితే దేవుడు తప్పక మీ కార్యాలు జరిగించబోతున్నాడండి. నువ్వు విశ్వాసం పెడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతారని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసు ప్రభువా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచండి. దేవా మీరే సహాయం చేయండి. యేసయ్యా మీరే కార్యాలు జరిగించి దేవుడు యేసు ప్రభువా అద్భుతాన్ని జరిగించి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు ప్రతిరోజు దేవుడు మరి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీరు అందరు హ్యాపీగా ఉంటారండి. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం మనకు దేవుడు ఎంతగానో ఆయన మాటల ద్వారా మనని బలపరుస్తూ మనని ఒక మంచి పొజిషన్లో పెడతా ఉంటాడు కదండి. ఒకవేళ నువ్వు బలహీన పడిపోతే ఈ వాక్యం విన్నప్పుడు నీలో ఒక ధైర్యం వస్తుంది కదండి. మనని ఎవరైనా మోటివేషన్ చేస్తే, అంటే ఎవరైనా మనకి ఒక ఉపదేశము చెప్తే, లేకపోతే ఒక స్టోరీ చెప్తే ఆ స్టోరీలో మంచి తీసుకుంటాం కదండి. హల్లెలూయా. మరి అప్పుడు నీకు ఒక ధైర్యం వస్తుంది. అప్పుడు మీరు కన్నీరుతోనో బాధతో ఉన్నప్పుడు నీ ఫ్రెండ్ ఎవరో ఓదార్చిరు అనుకోండి, ఆ టైంకి మీకు ఎలా అనిపిస్తే ఒక ధైర్యం వస్తుంది. అవును, నేను ఎందుకు ఇలా కృంగిపోతున్నా, నేను ఎందుకు ఇలా బాధపడుతున్నాను, కరెక్టే కదా మా ఫ్రెండ్ చెప్పింది, నిజమే కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కదండి. అలానే ఈరోజు కూడా దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈరోజు ఈ వాక్యం వింటూ నువ్వు కూడా బాధల్లో ఉన్నావేమో, శ్రమలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, ఆవేదన చెందుతున్నావేమో, అయితే దేవుని జీవితాన్ని మార్చిపోతుందండి, నీ పరిస్థితిని మార్చిపోతుంది ఈరోజు. హల్లెలూయా. నీ కష్టము, నీ బాధ, నీ రోదన, నీ శత్రువుల ఎదుట మరి నిన్ను మిత్రులుగా దేవుడు చేయబోతుందండి. నువ్వైతే ఎవరినైతే ఆశ్రయిస్తున్నావు, ఎవరైతే నమ్ముతున్నావు, ఈరోజు నిన్ను అందరూ మోసం చేసిన దేవుడు మటుకు మోసం చేయాడంట. మరి వాక్యం చూసుకుందామా? కీర్తనలు 118వ అధ్యాయము మరి 8-9 వచనంలో దేవుడు ఏమి చెప్తున్నాడండి? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజును నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. హల్లెలూయా. చూడండి, మనుషులు నమ్ముకొనుట కంటే, ఈరోజు నీకు ఒక బాధ, ఒక శ్రమ, లేకపోతే ఒక డబ్బు అవసరం వచ్చింది అనుకోండి, సహాయం చేసే వ్యక్తి ఒక టైం వచ్చినప్పుడు నీకు అర్జెంటుగా అవసరం ఉన్నప్పుడు ఇవ్వరండి. అప్పుడు నీకు ఎంత బాధ కలుగుతుంది కదండి. ఒకవేళ నీకు డబ్బు అవసరం ఉంది, ఎక్కడెక్కడో ప్రయత్నిస్తారండి, ఎక్కడెక్కడో చేస్తూ ఉంటారు మీరు కదండి. మరి వాళ్ళని వెతుకుతారు, వీళ్ళని వెతుకుతారు, ఒక మంచి అధికారి దగ్గరికి వెళ్తారు, లేకపోతే ఉన్నత పొజిషన్లో ఉన్న వాళ్ళు, ధన్యవంతుల దగ్గరికి, లేకపోతే మంచి జాబర్స్ దగ్గర, మంచి వ్యక్తుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. మీరు వెళ్ళి అక్కడ ప్రయత్నిస్తూ ఉంటారు, మీరు అడుగుతూ ఉంటారు, నాకు ఇది సహాయం ఉంది, ఇది అర్జెంటుగా నేను కట్టాలి, లేకపోతే అర్జెంటుగా నాకు కావాలి, మళ్ళీ తిరిగి నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు కూడా ఆ మనుషులను వెంబడిస్తామంట అండి, ఆశ్రయిస్తావంట. కానీ వారు నిన్ను ఏం చేస్తారంట, మరి సహాయం చేయరంట, మోసం చేస్తారంట. అంటే నిన్ను మరి నీకు అవసరం ఉన్నప్పుడు ఆదుకోరంట కదండి. లేకపోతే ఒక ఉన్నత పొజిషన్ రాజుల దగ్గరకో, ధనికుల దగ్గరకో, లీడర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నీకున్నాను అని అంటారండి. మరి ఒకవేళ నీకు కష్టం వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు నీకు సహాయం చేయలేదనుకో, మీకు ఎంత బాధ కలుగుతుందండి. అయితే ఒక వ్యక్తి అంట అండి అనేక రకాలుగా ప్రయత్నించిందంట, అనేక రకాలుగా చూడండి, ఆయన దగ్గర ఉన్నప్పుడు అందరూ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు మరి తనకు అనేకులు వచ్చేవారంట, లీడర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి పలకరించేవారంట, మరి సహాయం పొందిన వారు చాలా మంది ఉన్నారంట అండి. అయితే ఒక టైం వచ్చినప్పుడు తన బిజినెస్లో లాస్ అయినప్పుడు ఏమైందంట, అందరు నష్టపోయిందంట అండి. ఎంత నష్టపోయిందంటే, ఎంతైతే పెట్టి ఉన్నాడో, పెట్టి కదండి అంతగా అభివృద్ధి చెందిండు, మంచిగా ఉన్నాడంట. ఒకేసారి ఎందుకో తెలియదు కానీ తన బిజినెస్లో లాస్ అయిందంట అండి. లాస్ అవ్వగానే చాలా కుప్పకూలిపోయిందంట ఒకేసారి. అప్పుడు ఏమైందంట, తను అనుకున్నంట, నేను అనేకులకు సహాయం చేశాను కదా, ఈరోజు తిండికి లేని వారు ఒక ఉన్నత పొజిషన్లో ఉండి ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కదా, నాకు సహాయం చేస్తారులే అని మనుషులను నమ్ముకున్నాడంట అండి, రాజులను నమ్ముకున్నాడంట, ఈ లోక వ్యక్తులను నమ్ముకున్నాడంట. కానీ దేవుని మీద ఆధారపడలేదంట అండి. ఎందుకంటే నేను కష్టపడ్డా, నేను అనేక డబ్బు నా దగ్గర ఉంది కాబట్టి నేను అందరికీ సహాయం చేశాను, కాబట్టి నాకు లేని పరిస్థితిలో వాళ్ళు నాకు సహాయం చేస్తారు అని అనుకొని ఏం చేసిందంట అండి, అందరికీ సహాయం చేసినప్పుడు తన పరిస్థితి బాగాలేనప్పుడు ఎవరికైతే సహాయం చేసిండో వారికంట అడిగిందంట అండి.
వెళ్ళి అడిగితే ఏమన్నారంట తెలుసా అండి? లేవు అని చెప్పిరంట. ఉంచుకొని కూడా లేవని చెప్పిరంట అండి. వాళ్ళు తినే స్థితిలో లేని వారు ఈరోజు కార్లలో ఒక హోదాలో ఉన్నప్పుడు కదండి వారు జ్ఞాపకం చేసుకోలేదంట. ఒకప్పుడు నా పరిస్థితి ఇలా ఉండే, మరి ఈ వ్యక్తి నేను సహాయం చేస్తేనే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా అని ఆలోచన లేకుండా సహాయం చేయడానికి వెనుకంజ వేశారంట అండి. రాజులని, మనుషులని, ఈ లోక వ్యక్తులని అందరినీ ప్రయత్నించినంట. బంధువులకి, స్నేహితులకి ఎవరైతే సహాయం చేసినా అందరి దగ్గర వెళ్ళాడంట అండి. ఎవ్వరు కూడా అయ్యో పాపం అని అనలేదంట. అప్పుడు ఆయన అనుకున్నంట, ఒక దగ్గర కూర్చొని చెట్టు కింద కూర్చొని ఇక ప్రార్థించడం మొదలు పెట్టిందంట అండి. ఏమని? దేవా, నేను నిజముగా నేను ఉన్నన్ని బ్రతికున్న రోజులు నీకు మొరపెట్టలేదు, నీకు సహాయము చేయలేదు, నీ సన్నిధిలో నేను ఏమి ఇవ్వలేదు, ఒక కాపర్లకు సహాయం చేయలేదు, కానీ ఈలోక మనుషులకు బీద వాళ్ళు ఉన్నప్పుడు లేకపోతే లేని వారికి, ఆ స్నేహితులకి, బంధువులకి అందరికీ సహాయం చేశాను. ఈరోజు నా పరిస్థితి బాగాలేకపోతే ఒక్కరు కూడా నాకు సహాయం చేయడానికి వస్తలేరు. యేసయ్యా, నన్ను మన్నించు, క్షమించు, నన్ను తిరిగి నువ్వు లేపు. నీ సన్నిధిలో నీ పరిచర్య చేసే వారికి మరి ఎంతమంది అయితే నాయనా కష్టంలో ఉన్నారో యేసుప్రభా, నువ్వు ఎవరికైతే సహాయం చేయమంటావో వారికి నేను సహాయం చేస్తా యేసయ్యా. నిన్ను అడగంది ఒక్క పని కూడా నేను చేయను. తిరిగి నా బిజినెస్ని మళ్ళీ తిరిగి లేపేసి ప్రభాని ఆ చెట్టు కింద కూర్చొని పశ్చాత్తపడి కన్నీటి ప్రార్థన చేసినంట. దేవా, నిజంగా ఈరోజు నేను మనుషులని, రాజులని అందరిని నమ్ముకొని మోసపోయాను యేసుప్రభా, అందరికి సహాయం చేసి మోసపోయాను. ఇప్పటి నుంచి నీ మార్గంలో నడుస్తాను యేసుప్రభా అని వాగ్దానం చేసి ప్రార్థించడం మొదలుపెట్టిందంట అండి. ఇంకా దేవుడికి ప్రార్థించి కన్నీరు విడిచి, దేవా ఇప్పుడే నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా, ఈ రోజు నుంచి నా బ్రతుకు మారుతుంది, నా పరిస్థితి మారుతుంది అని చెప్పి నేను అనేక తప్పులు చేశాను యేసయ్యా, నీకు సమయం ఇవ్వలేదు యేసుప్రభా, నీ సన్నిధికి వెళ్ళలేదు యేసుప్రభా, ఇప్పటి నుంచి నేను మారుతా అని చెప్పేసి వెళ్ళేసరికి నిజంగా అండి తాను ఊహించిన దానికన్నా మొదటిగా కొంచెము వచ్చేదంట. ఆ కొంచెంలోనే ఎంతో మందికి సహాయం చేసిందంట. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించిండో, దేవుని నమ్మిండో, విశ్వసించిండో, దేవా సమస్తము నువ్వు చెప్పినట్టు వింటా, ఒక సిస్టమేటిక్ నేను ఉంటా అని చెప్పి నిజంగా ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థించుకునేవాడంట, దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడంట. వచ్చిన లాభాన్ని ఖచ్చితంగా దేవునికి తీసి పెట్టి దేవుడు ఎవరికైతే ప్రేరేపణ కలగజేస్తే ఆ కుటుంబానికి వెళ్ళి సహాయం చేసి వచ్చేవాడంట. సహాయం చేసి వచ్చిన తర్వాత తన సంపాదన 10 వంతుంటే 20 వంతులు, 20 వంతు నుంచి 40, 50 అట్లా అంతకంతకు అభివృద్ధి చెంది అసలు ఎంత ఉన్నత పొజిషన్లో దేవుడు తనను ఉంచిందంటే అంత పొజిషన్లో ఉంచిందండి. ఈరోజు నువ్వు కూడా అందరిని ఆశ్రయించి, అందరిని నమ్మి, అందరికీ సహాయము చేసి ఈరోజు ఏమి లేని వాడిగా, ఏమి లేని దానిగా ఉన్నావేమో, అయితే దేవుడు తిరిగి నేను నిలబెట్టబోతున్నాను. మీరు ప్రార్థించండి. ఈ మా వ్యక్తిలాగా, దేవా నిజముగా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను యేసుప్రభా, నన్ను క్షమించలేవా యేసుప్రభా, ఒకవేళ నేను నిర్లక్ష్యం చేశానేమో యేసుప్రభా అని చెప్పి ప్రార్థించండి. ఈ రోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నా, ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నట్టు, ఆ వ్యక్తిని దీవించినట్టు దేవుడు నిన్ను దీవించబోతున్నాండి. ఈ రోజు అందరిని ఆశ్రయించి, అందరిని నమ్మి మోసపోయావేమో, అందరిని నువ్వు వెన్నుపోటు పొడిచారేమో అండి, అందరిని నేను అవసరానికి వాడుకొని వెళ్ళిపోయారేమో, అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండు. నా కుమారి, నా కుమారుడా, దిగులు చెందకు, భయపడకు, నీ కష్టము, నీ బాధ, నీ వేదన నేను తీర్చబోతున్నాను. ఈరోజు ఎంతమంది నిన్ను మోసం చేశారో, ఈరోజు ఎంతమంది నిన్ను నవ్వల పాల చేశారో, ఎంతమంది నీతో ఉండి నిన్ను వెన్నుపోటు పొడిచారో వారి ఎదుట నేను తలగా నియమించబోతున్నాను. హల్లెలూయా. నువ్వు ప్రార్థించమంటుంది దేవుడు అండి. దేవుడు ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఎప్పుడైతే దేవుని మొర పెడతామో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యం చేయడం మొదలు పెడతాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈ రోజు వాక్యం వింటున్నారో మీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాను, నీ పరిస్థితిని మార్చబోతున్నాను. కాబట్టి ప్రార్థించుకుందామా? దేవుడి జీవితంలో నీ వాగ్దానం నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభా, ఎంతమంది అయితే ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం వింటారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి యేసుప్రభా. నాయనా దేవా, అందరిని ఆశ్రయించి అందరినీ నమ్మి మోసపోయారేమో యేసే, అనేకులు వెన్నుపోటు పొడిచారేమో యేసుప్రభా. ఈరోజు ఏమి లేని దానిగా, ఏమి లేని వాడిగా ఉన్నారేమో యేసయ్యా, వారు నీకు మొరపెడుతున్నారు యేసయ్యా, వారు నమ్ముతున్నారు యేసయ్యా, విశ్వసిస్తున్నారు యేసయ్యా. వారి జీవితంలో గొప్ప మేలు జరిగించండి యేసుప్రభా. దేవా వాగ్దానాన్ని నెరవేర్చండి యేసుప్రభా. నాయనా దేవా, నువ్వే సహాయం ఇచ్చండి, ఉన్నత పొజిషన్ నింపుతామన్న వాగ్దానం నెరవేర్చండి యేసుప్రభా. మీరే కార్యం జరిగించండి. ఎంతమంది ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి. వారి పరిస్థితిని, వారి స్థితిని మార్చండి యేసయ్యా, వారి గతిని మార్చండి యేసుప్రభా. వారి తలంపులు, వాళ్ళ ఆలోచన తీసివేసి నీ తలంపులు, నీ ఆలోచన పెట్టండి యేసుప్రభా. మీరే కార్యం జరిగించి అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలు జరిగించండి యేసయ్యా. వారి పరిస్థితులన్నిటిని మార్చండి యేసు, వారి స్థితిని మార్చేసా. నేను ఐసీలో ఉన్న వారిని, అనారోగ్యం ఉన్న, బలహీనతలో ఉన్న స్వస్థత, విడుదల కలుగ చేయండి యేసుప్రభా. నన్ను నానా రకాల రోగాలతో బాధపడుతున్న విడుదల కలుగ చేయండి. గర్భఫలం లేని గర్భాన్ని తెరవండి యేసుప్రభా. భార్య భర్తల సమస్యలు, కోర్టు కేసు నుంచి విడిపించండి యేసుప్రభా. నేను స్కూల్స్, జాబ్స్, కాలేజ్ రాకపోకలు, ప్రయాణం తోడుగుని ఎంతమంది బిజినెస్ చేస్తున్న వాళ్ళు మంచి లాభాన్ని దయచండి. నేను దేవా ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్న, ఇంటర్వ్యూ కొరకు వెయిట్ చేస్తున్న వారు మంచి జాబ్ వచ్చేటప్పుడు సహాయం దయచండి యేసు, అద్భుతాన్ని జరిగించండి యేసుప్రభా. నువ్వే సహాయం చేసి అద్భుతాన్ని, ఆచరణ, మేలు జరిగించండి దేవ. రక్షణ భాగ్యం దయచే కుటుంబ ప్రార్థన చేసుకొని
చేసుకోవాలి. ప్రతి సంఘాన్ని, ప్రతి మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. నైనా మీరే వారి పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకొని పరిచర్యలో బలంగా వాడబడును గాక యేసుప్రభా. ఇంకా ఎవరు ఏ సమస్య కొరకు ప్రార్థిస్తున్నా అన్నిట్లో మీరు విజయాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్